మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో జలధార జలహార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడపాడు చెరువును పూడిక తీయించడానికి పొక్లైనర్ ను స్వయంగా నడిపారు. కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ జలధార జలహారతి కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం చేసి గ్రామ చెరువును పూడిక తీయించడానికి సహాయం చేయాలని సూచించారు. మనపెన్నడూ లేని విధంగా 40 సంవత్సరాల తర్వాత బోడపాడు చెరువును నీటితో నింపమని తద్వారా ఈ ప్రాంతంలోని బోర్లు రీఛార్జ్ అయి వచ్చే 2 ఏళ్లు నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. ఇటీవల మార్కాపురం ప్రత్యేక జిల్లాతో ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయని తద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపులి శ్రీనివాసులు, ఇతర అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల 500 బోర్లకు ఇప్పుడు రీఛార్జ్ అయింది. వాళ్ళ ఆనందం ఇప్పుడు ఎన్నో అసలు ఊహించలేదు. ఎన్ని ఎకరాల చెరువు? 70 ఎకరాలు. ఆయకట్టు ఎంత ఉంది? ఆయకట్టు 70 ఎకరాలు. చెరువు 70 ఎకరాలు. అదే 75. అంటే ఇప్పుడు ఇట్లా అంటే వెళ్ళేటప్పటికి కొంచెం లోతుగా కింది పెద్దలు లోతుంటుంది సార్. కట్టకిల్లి ఇది బ్యాక్ సైడ్ ఇది. జలహారతి కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలిగితే మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, బోర్లు అన్నిటికి కూడా మంచి అవకాశంగా ఈ బోర్లు రీఛార్జ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు 40 సంవత్సరాల చరిత్రలో బోడపాడు చెరువుకు నీళ్లు వచ్చిన సందర్భం లేదు. అటువంటిది ఈరోజు బోడపాడు చెరువుకు నీళ్లు తీసుకొచ్చాం. ఈ నీళ్లు తీసుకురావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 400 నుంచి 500 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. ఈ 400-500 బోర్లు ఇంకా 2 సంవత్సరాల వరకు నీళ్లు రావు అనేటువంటి భయం రైతులో లేకుండా చేయగలిగాం. అంటే శాశ్వత పరిష్కారాలని కూడా మనం ఎత్తుక్కోవాలంటే ఈ రకంగా పూడు తీసుకోవటం, అలాగే ఇప్పుడు వచ్చే కంపతోటి మొత్తం నిండిపోయి ఉన్నది, చిల్ల కంపతోటి దీన్ని తీసేసుకొని ఆ పూడుని కూడా కొంత తొలగించుకోగలిగితే మన ట్యాంకులో స్టోరేజ్ ఎక్కువ అవుతుంటుంది. ఈ స్టోరేజ్ ఎక్కువ కావడం వల్ల ఇంకొన్ని సంవత్సరాల పాటు నీళ్ళు నిలబడతాయి. అప్పుడు మనకు రీఛార్జ్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన రైతుల మంత్రం కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పిస్తా ఉంది. దీన్ని మనమందరం సద్వినియోగపరచుకోవాలి. అదేదో గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిందిలే, లేదంటే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిందిలే, వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అని అనుకుని మనం ఎవరి పార్టీకి వాళ్ళని కాముగా ఉండే మాడితే నష్టపోయేది మనమే. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, కాకపోతే దానికి కానీ కొంత అమౌంట్ లాంటి ఏదన్నా కొంత ఈ రకంగా చేసుకోండి, ఈ రకంగా మీరు బాగుపడండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంది. దాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. ఆ సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే అది 100% మనకు న్యాయం జరుగుతుంది, 100% మన ప్రజలకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ జలధార జలహారతి అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని గ్రామంలో ఉన్నటువంటి కొందరు దాతల సహకారం, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారం అందరూ కలిసి చేసుకోగలిగితే మన ఊరు మన బాగు మన మంచి అని, మన ఊరు కోసం మనం బాగుపడే దానికోసం మనం అందరం మంచి మనసుతోటి ఆలోచన చేసుకుంటే మన ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇటీవల మీ గ్రామం మీ ఊరి సంగతి కూడా మీరు కూడా ఆలోచన చేసుకుంటే మార్కాపురం జిల్లా అయిన తర్వాత రైతుల పొలాలకు రేట్లు వచ్చాయి, మంచి ఆదాయంగా మనకు జిల్లా ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఆ జిల్లాతో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ మనం కూడా పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంగా మనం కూడా అభివృద్ధి చెంది మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రజలకి చేయూతనిచ్చుకుంటూ మనం అభివృద్ధి పదంలో దూసుకుపోదాం. ఇంకా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ముందు రాబోతా ఉన్నాయి. మన మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు కలుపుకొని ఒక మహానగరంగా ఈ పట్టణం తయారవుతుంది. దానికి మీ అందరి సహకారం, మీ అందరి దీవెనలు ఉంటే 100% జరుగుతుంది. మనం వెనుకబడ్డ ఈ జలధార జలహారతి కార్యక్రమం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఈరోజు ప్రారంభించాం. ఇది ఒక మోటివేషన్ ప్రోగ్రామ్. ఈ ఒకరిని చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి ఈ కార్యక్రమం ద్వారా ఆ ఊరికి మంచి జరిగేటువంటి
మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ సహకారం కొంత, స్థానిక నాయకత్వము, స్థానిక ప్రజల సహకారం కొంతతోటి ఈరోజు మన ఊరిని మనమే బాగుపరుచుకునేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో సహకారం, ఆ సహకారాన్ని అందిపెట్టుకొని మన ఊరిని, మన ఊరి గ్రామ చెరువుల్ని అభివృద్ధి చేసుకుంటే మనం అందరం బాగుంటామని చేస్తున్నటువంటి ఈ జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మార్కాపురం నియోజకవర్గ రైతాంగాన్ని అలాగే పార్టీ క్యాడర్ను కోరుతా ఉన్నాం.